అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని బీటీ ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిని ఆయకట్టకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఇరువురికి రైతులు శాలువాలు, పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. భైరవాణి తిప్ప ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద పంటలు సాగు చేసే రైతులు నీటిని పొదుపుగా వాడుకుని అధిక దిగుబడి సాధించాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు కోరారు. భారీ వర్షాలకు భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు 5 టీఎంసీ వరకు వరద నీరు జలాలు చేరాయి. ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీలు ఉండటంతో మిగతా 3 టీఎంసీల నీటిని వృధాగా వదలాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఆయకట్టు కింద మొత్తం 12,000 ఎకరాలు ఉండగా 5,000 ఎకరాలకు నీరు విడుదల చేశారు. రబీ సీజన్లో పంటలు పండించుకోవడానికి నీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలంగా ఏకైక నీటి వనరుగా ఉన్న గుమ్మగట్ట మండలం భైరవాంతిప్ప ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు ఈరోజు నీటిని విడుదల చేస్తా ఉన్నాం. సామర్థ్యం 2 టీఎంసీలుంటే ఈ డ్యామ్కు ఈసారి దాదాపు 5 టీఎంసీల నీరు వచ్చింది. 3 టీఎంసీల నీటిని మనం కిందికి వదులుకోవాల్సి వచ్చింది. దాంట్లో కూడా కొంత నీటిని ఆదా చేయడంలో భాగంగా కొన్ని చెరువులకి ఇమ్మని చెప్తే అధికారులు ఆ రకంగా చేశారు. ఈ బీటీ ప్రాజెక్టు పూర్తి లక్ష్యంతో ప్రతి సమావేశంలో కావచ్చు, ప్రతి ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళిన ప్రతిసారి కావచ్చు, కాలువ శ్రీనివాస్ గారు ఒకటే కోరుకుంటారు, నాకు ఆ బీటీ ప్రాజెక్టుకి అందరి నుంచి మనకి నీళ్లు తీసుకొచ్చేసి ఈ ప్రాంత వాసులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలంటే ఆలోచనతో వారు ఎప్పుడు మాట్లాడుతుంటారు.